నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రాజకీయాల్లో అధికార పార్టీలోకి వలసలు వెళ్ళడం సాధారణం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పదవుల కోసం ఆ పార్టీ చుట్టూ క్యూలు కడతా ఉంటారు నేతలు. కానీ అధికార పార్టీ నుండి ఇతర పార్టీలోకి వెళ్ళడం అనేది సాహసం అనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి సాహసమే చేస్తున్నారు సీనియర్ నేత జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల పాటు పనిచేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ మరుసటి రోజే జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వచ్చి కేసీఆర్ గారితో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తూ ఉంది. జీవన్ రెడ్డి తన రాజకీయ జీవితం ప్రారంభం నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. గత 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా పార్టీలోనే కొనసాగారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అనుకునేలా పేరు సంపాదించుకున్నారు. జీవన్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా, ఏం మాట్లాడినా గాంధీ పేరు ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రస్తావిస్తూ కట్టర్ కాంగ్రెస్ వాదిగా కనిపిస్తారు. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ హయాంలో జీవన్ రెడ్డికి గులాబీ పార్టీ ఎన్నో ఆఫర్లు చేసింది. అప్పుడే ఆయన కారు ఎక్కి ఉంటే కీలక పదవులు అనుభవించి వాటితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్లో ముఖ్యమైన నేతగా ఉండేవారు. కానీ అప్పుడు ఆ పార్టీలో చేరకుండా బీఆర్ఎస్ అధికారంలో లేని సమయంలో ఆ పార్టీలో చేరుతున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి జీవన్ రెడ్డి అసంతృప్తికి గలాన్ని ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉన్నారు. బహిరంగంగా పార్టీ కార్యక్రమాల్లోనూ జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర పార్టీల వాళ్ళను కాంగ్రెస్లోకి తీసుకువచ్చి అసలు కాంగ్రెస్ నేతలను రేవంత్ చంపేస్తున్నాడని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. తను అధికారం కోసం పార్టీ మారడం లేదని, ఆత్మాభిమానం కోసమే పార్టీ మారుతున్నానని ఆయన చెప్పారు. దీంతో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోనే చేరడం ఆ పార్టీకి లాభమా నష్టమా అనే చర్చ జిల్లాలో ప్రధానంగా జరుగుతుంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. ఏ ఉప ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ను విజయం వరించట్లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన వెంటనే గ్రామాల్లో క్యాడర్ మొత్తం కాంగ్రెస్ బీజేపీ పార్టీలోకి జంప్ అయింది. దీంతో ఒకప్పుడు గ్రామాన వికసించిన గులాబీ ఇప్పుడు వాడిపోయిందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నాయకులు కూడా చాలామంది పార్టీలు మారారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఇప్పుడు పార్టీ వీక్గానే ఉంది. జగిత్యాలలో బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు అదే పార్టీలోకి జీవన్ రెడ్డి వెళ్లడంతో ఆయన వెంట నడిచిన నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జీవన్ రెడ్డి చేరిక ద్వారా రెడ్లు బీఆర్ఎస్కు దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో గంగుల కమలాకర్, వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్, పాడి కౌశిక్ రెడ్డి లాంటి నాయకులు కీలకంగా ఉన్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా చేరడంతో వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మరింత బలాన్ని పుంజుకునే అవకాశం ఉంది. అయితే ఎప్పటి నుంచో కూడా ఆయన గలాన్ని వినిపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సంజయ్ రావడం తనకి ఇష్టం లేదని చెప్పడం జరిగింది. ఎంత చెప్పినా కూడా పార్టీ అసలు పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. రేవంత్ రెడ్డి అయితే తనకు అసలు ఏం పట్టనట్టుగా కూడా వదిలేసినటువంటి పరిస్థితి. శ్రీధర్ బాబు, మిగతా మంత్రులు వచ్చి మాట్లాడడం జరిగింది, మహేష్ కుమార్ గౌడ్ వచ్చి మాట్లాడడం జరిగింది. అయినా కూడా జీవన్ రెడ్డి వినలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు జీవన్ రెడ్డికి నచ్చలేదు కాబట్టి జీవన్ రెడ్డి ఆ మాటలు వినలేదు. వినకుండా అప్పటికి ఆయనను బీజేపీ నుంచి ఆహ్వానించడం జరిగింది, బీఆర్ఎస్ నుంచి ఆహ్వానించడం జరుగుతుంది. సరే, రానున్నటువంటి మరి ఎలక్షన్లో తాను నిలబడతారా, వాళ్ళ కోడలు నిలబెడతారా, ఇవన్నీ పక్కన పెడితే తాను నిజంగానే పార్టీ మారనే ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇంత సీనియర్ నాయకుడైన అతనికి కనీస గౌరవం ఇవ్వకుండా ఎవరెవరికో ఎమ్మెల్సీలు ఇస్తున్నారు, ఓడిపోయిన వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తున్నారు, వేరే అంటే పార్టీకి అవసరం లేని వాళ్ళకు కూడా ఎమ్మెల్సీలు ఇచ్చి గౌరవిస్తూ ఉన్నారు. నాకు గౌరవం దక్కడం లేదని దాదాపు 40-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే పార్టీలో పనిచేసిన నన్ను పట్టించుకోవట్లేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను, నిజమైనటువంటి సీనియర్ నాయకులను చంపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆయన బల్లగుద్ది పలుమార్లు చెప్పడం జరిగింది. ఆయన రేవంత్ రెడ్డి అసలు ఏం పట్టినట్టుగా, అసలు ఆయనకేం సంబంధం లేనట్టుగా కూడా వదిలేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఎప్పుడైతే జీవన్ రెడ్డి ఇక పార్టీ మారదాం అనుకున్నప్పుడు గలం వినిపించడం జరిగింది. వినిపించిన తర్వాత పలుమార్లు తనకు ఉన్నటువంటి కార్యకర్తలు, తనతో ఉన్నటువంటి బలమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారితో పలుమార్లు మీటింగ్ పెట్టి చర్చించుకొని ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా తను జాయిన్ అవ్వాల్సిందే, దాంతోనే తనకు లైఫ్ ఉందని అనుకొని
ఈరోజు 2-3 రోజుల నుంచి కేటీఆర్ కావచ్చు మాట్లాడడం జరిగింది. సో కేటీఆర్ వెళ్ళి కలవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలవడం జరిగింది. సో 27 అయితే ఏప్రిల్ 27న 1,00,000 మందికి పైగా సభ పెట్టి ఆ సభకి కేసీఆర్ని పిలిచి అదే జగిత్యాల గడ్డపై జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారని కన్ఫర్మ్ కాబట్టి ఆయన వెళ్తారని చెప్తా ఉన్నారు. మరి రానున్నటువంటి రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డికి మరి టికెట్ ఇస్తుందా లేదా, మరి ఆయనకి ఏ విధంగా గౌరవం ఇచ్చుకుంటుంది, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలలో ఏమన్నా ముఖ్య పదవులు కావచ్చు, లేదా పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఏమైనా ముఖ్యమైన పోస్ట్ ఇచ్చి వాళ్ళ కోడలికి ఏమైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రానున్నటువంటి రోజులు మరి ఆయన గౌరవించుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడైతే జగిత్యాలలో ఎప్పుడైతే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నాడో అప్పుడు కాంగ్రెస్ సంబంధించినటువంటి కరీంనగర్ కాంగ్రెస్ కొద్దిగా వెనుకబడే అవకాశం ఉంది. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ బలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి చూద్దాం అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోరు ఏ విధంగా ఉండబోతుంది. మధ్యలో బీజేపీ సంబంధించినటువంటి నాయకులు బండి సంజయ్ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మరి కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, బీజేపీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మరి కరీంనగర్ది రానున్నటువంటి ఎలక్షన్లో ఎవరి ఆధిపత్యం చెలాయిస్తుంది, ఎవరు గెలవబోయే అవకాశం ఉంది, మరి జీవన్ రెడ్డి జాయిన్ అవ్వడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా కూడా మరికొన్ని రోజుల్లో తెలియబోతుంది. కాబట్టి చూస్తూనే ఉండండి దిశ టీవీ.